ఈ అందానికి ఫేస్ కట్కి మంచి వాల్యూ ఏంటంటే ఈ అందం రోజు రాదు. మీడియాకి, సోషల్ మీడియా, యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు. మీరు నాకు గత 10-12 సంవత్సరాల నుంచి నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి, లేట్ అయిపోయింది. 70 రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ వర్క్ చేయట్లేదు, బాడీ సాధించట్లేదు, చాలా సన్నబడ్డాను, కొట్టబోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా నేను నైట్ వేసాను, నైట్ వేసాను ఇది ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గెలుతూ ఉంటున్నాను కప్పు, కానీ గెలవలేకపోయాను. ఇట్స్ ఓకే. ఇంత దూరం వచ్చిన టాప్ 5 లో ఉన్న కారణం కూడా మీరే. మీ అభిమానం, మీ ప్రేమ, ఆప్యాయత వల్ల టాప్ 5 నిలిచాను. అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు, నెల రోజులు, ఇంకో సీజన్ గుర్తుండిపోద్ది. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో. మీరు చేసిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు, అది చూస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఈ రోజు నాకు ఫోన్ చేసి, చాలా మంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఫోన్ చేసి, పిల్లలు కూడా చాలా బాగా ఉన్నాను, బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు, నువ్వు గెలుతుందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు నన్ను గెలిపిస్తూ ఉన్నాను, నేను గెలుస్తూ ఉన్నాను, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను. అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. సీజన్ 4 లో 13 వారాల నుండి టాప్ 7 నిలిచాను. ఇప్పుడు సీజన్ 8 లో మరొకసారి మీ అందరికి నవ్వించే అవకాశం కల్పించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్ కి అండ్ స్టార్ మా ఛానల్ కి రుణపడి ఉంటాను. సీజన్ 4 నుంచి నేను ఎంటర్టైన్ గా పరిచయం చేశారు ప్రపంచానికి. మరొకసారి అవినాష్ అన్నవాడు కామెడీయే కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయలేదు అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్ని చేస్తాను, ప్రూవ్ చేశాను. అది మీ అందరి ధైర్యం, మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్ లో చాలా మంది కంటెస్టెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా. థ్యాంక్ యూ సో మచ్ తేజ అండ్ రోహిణి, మీకు కూడా. ఇంకేం చెప్పాలి, ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాసలో మీ అందరూ నవ్విస్తూ ఉంటాను, ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా అడిగినట్టు అడగవచ్చన్నా. విన్నర్ నిఖిల్ గురించి కామ్ అండ్ కంపోజ్. వాడు ఫస్ట్ 4 వారాలు నిఖిల్ నాకు ముందు నుంచి ఫ్రెండ్. అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను, 3-4 వారాలు చాలా డల్గా ఉన్నావు, నేను నిఖిల్ని చూడట్లేదు, వేరే నిఖిల్ని చూస్తాను చెప్పాను. దాని తర్వాత కొంచెం ఎమోషన్ లో ఫీల్ అయి ఉన్నాడు. ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆట స్టార్ట్ చేశాడు. నైస్ పర్సన్, మంచి స్నేహితుడు, మై ఫ్రెండ్ డూయింగ్ ఏజెంట్. నబీల్, నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆర్డర్ చేశాను. 5 వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నాను చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద, నాకు కత్తిలా ఆడుతున్నాను నబీల్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాను, ఆయన మెంటాలిటీ నచ్చింది నబీల్ది. వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు, అందుకే లోపలికి వెళ్ళిన నబీల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. మా ఇద్దరు సెట్ అయిపోయింది. కరీంనగర్, మన కరీంనగర్ వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అన్న. బిగ్ బాస్ 4 లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి బిగ్ బాస్ 8 లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4 లో నేను కొంత నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది. సీజన్ 8 లో పూర్తిగా నేర్చుకున్నాను. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు, ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ, ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ సీజన్ 8 లో. థ్యాంక్ యూ. స్టేజ్ పైన నిన్న ఫన్నీగా బ్రీఫ్ కేస్ నాకు రాలేదు అన్నారు కదా, వస్తే తీసుకునే వాళ్ళ 100%. మనకు తెలుసు, మన బుద్ధి ఫస్ట్ డేనే అర్థమైపోయింది, మనం తప్పు రాదు, బ్రీఫ్ కేస్ వస్తే పట్టుకొని లటక్కున పట్టుకొని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కమెడీలో కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే మా తేజ గారు రోహిణి ఒకరోజు హౌస్ లో డిస్కస్ చేశారు, కమ్యూనిటీస్ కప్పు రాదు, కమ్యూనిటీస్ ని అక్కడ వరకు చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళి అని చెప్పారు.
ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను కట్టింది బయటకు వచ్చినప్పుడు అనిపించింది. కానీ ఇలా వేరే వర్క్స్ లో ఉంటారు, ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాం అనుకుంటారు. అలాంటి నవ్వించే మాకు నవ్విస్తున్నాం, టాస్క్లు ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్నాము, మా క్యారెక్టర్ చూపిస్తున్నాము, మా పర్సనాలిటీ చూపిస్తున్నాము, అన్ని చేస్తున్నాము. అంటే అన్నిట్లో కామెడీ, టాస్క్, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్ని చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాము, మనకి ఎందుకు కప్పు రాదని చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలా మంది కమిడియన్స్ వెళ్తుంటారు, ఎవరైనా గెలుస్తారని మనం వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ వెయిట్ చేసిన తర్వాత నేను టాప్ 5 వెళ్ళిన ఒక నమ్మకం వచ్చింది. నాకు టాప్ 5 వచ్చింది కదా, గెలుస్తాను ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత నాకేమో ఇలా సైలెంట్ ఉంటాం, ధైర్యం చెప్పడం తెలియదు. ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విస్తాం, నవ్వుతాం, ఏమనిపిస్తాం మాట్లాడేస్తాం. అలా మ్యాండీ ఉండే మన పర్సనాలిటీ కాదు, కొంచెం ఫనీ ఉండే క్యారెక్టర్ నాకు. బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వచ్చాను. నామినేషన్స్ ఉండకపోవడం తప్ప, వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప నాకు తెలియదు. బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ 15కి వచ్చిన తర్వాత ఆ నమ్మకం పోయింది. బట్ జీవితంలో కోరుకుండిపోయింది. బిగ్ బాస్ లో ఒక కమెడీని గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలని కోరుకుంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు. ఇంకొకసారి థర్డ్ టైం ఛాన్స్ వస్తే వెళ్తారా? అన్న వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా టాప్ 5 వరకు రాలా, అంటే టాప్ 2 వచ్చాడు గౌతమ్. అయితే మరి ఏమనుకుంటారు? టాప్ 2 రాలేదు, చాలా సంతోషం. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ మనం ఏమంటే మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చెప్పారు అక్కడ తర్వాత చెప్పలేదు కదా, నాకు యాక్చువల్ అదే ఉండే. సిల్వర్ సూట్ చేసిన చెప్పలేదు, గోల్డెన్ సూట్ చేసిన చెప్పలేదు. చెప్తే బాగుంది అనిపించింది. లోపల చెప్తే ఆ రిపీట్లో ఎవరొకరు డబ్బు అనగానే ఒక ఆబ్వియస్లీ చెప్తే అయిపోతుంది. చెప్తే ఫిగర్ చెప్తే బాగుందని నేను నాకు సార్ అడిగాను, బట్ చెప్పలేదు. నాకు చెప్పకపోయినా సూట్ తీసుకొచ్చాను, బట్ ఇవ్వలేదు. తెలుగు వాళ్ళకి టైటిల్ ఇవ్వకుండా కన్నడ వాళ్ళకి కూడా మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంటే తెలుగు కన్నడ పక్కన పెడితే బేసిక్ గా మనం ఒకటే, వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, సీరియల్స్ లో సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీడియో చూడరు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి సినిమా చూస్తారు, ప్రతి సినిమా యాక్టింగ్ ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు, అతని బిహేవియర్ చూస్తారు, క్యారెక్టర్ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏం అనిపిస్తుంది చేస్తారు కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏమైనా మన అందరూ ఒకటి, చివరిగా మన ఇండియన్స్, మన భారతీయులు. బాయ్ చెప్తాను, హెలికాప్టర్ బాయ్ చెప్తాను. మనకి హేటర్స్ ఉండదు, అందరు ప్రేమించే వాళ్ళు ఉంటారు, నా అభిప్రాయం. మనకి హేటర్స్ ఉంటారు మనకి. థ్యాంక్ యూ. అవినాష్ చిన్న స్క్రీన్ లో కాకుండా 70mm లో రెగ్యులర్ కమెడియన్ గా రావాలని చాలా మంది కోరుకుంటారు. టీవీ షోలు కాకుండా సినిమాలు చేయాలి. నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలని కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది, ఆదరిస్తున్నారు. డెఫినెట్ గా మంచి మంచి అవకాశం ఉంటే డెఫినెట్ గా చేస్తాను. మన స్టేట్ మీద కోన వెంకట గారు వచ్చారు, ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. శ్రీకృష్ణ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఈరోజు మార్నింగ్ కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు, ఏదో బిగ్ బాస్ మలయాళం స్లాంగ్ చూసారట, అది బాగా నచ్చింది, ఫన్నీ క్యారెక్టర్ రాసుకున్నారట. వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే, కానీ సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది, వెయిటింగ్. ఎలా అనిపిస్తుంది? అంటే ఎలిమినేట్ అయ్యారు, ఒక సెలబ్రిటీ అంటే పెద్ద సెలబ్రిటీ మీకోసం లోపలికి వచ్చి తీసుకురావాలి, అది ఉపేంద్ర గారు. ఎవరు ఊహించండి, బట్ నేను ఊహించాను వచ్చేస్తాను చెప్పేసి అంతే. అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు, గన్స్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్ ఎందుకు ఇంత ఆగమైతున్నారు నన్ను తీసుకుపట్టి ఏంటని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది. చివరికి గురి మనకే వస్తేనే అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనం తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.
అంటే చాలా నవ్వుతూనే వచ్చిన లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉంది అన్న, ఆయన వచ్చి తీసుకెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. మీ రెమ్యునరేషన్ ఎంత సార్ చెప్తారా? అభిమానులు చూపించే ప్రేమంతా రైతు వస్తే నేను చెప్పాను, నేను హౌస్ లో చెప్పాను, నేను మొత్తం 5 అన్నదమ్ములు మేము. మా రెండో అమ్మాయి కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టాటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అన్నయ్య వాళ్ళ పాప కోసం పెళ్లి కోసం కూడబెట్టాను. అన్నారు కదా నా బాగుంటది అనేసి. ఆవిడ బాగుంటుందని చెప్పాను. ఫేవరెట్ అంటే నాకు రోహిణి, శివంగి, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా? రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్, చాలా అద్భుతంగా ఆడింది. మీరు 14 చూసినట్టయితే ఒక టాస్క్ లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్ లో కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఆడింది. తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాయిలో. బట్ తను నేను ఇద్దరం వేరుగా కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్ లో ఒక కామెడీని ఎవరున్నా కూడా తను వెళ్ళినా నేనైనా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. బట్ నేనైనా రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ ఉంటుంది, నాకు ఫైటర్ లా అనిపిస్తుంది. టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ వైజ్. అన్న బిగ్ బాస్ హౌస్ లోని నోన్ పర్సన్ ఉంటారు, తెలియని కొత్త వాళ్ళు ఉంటారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు, కానీ ఆల్రెడీ తెలిసిన పర్సన్ తోటి ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో ఆడినప్పుడు ఎలా ఉంటుంది, అన్నోన్ పర్సన్తో ఆడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? బేసిక్ గా అదే మన నవీన్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియాకి వచ్చాడు, మంచి వ్యక్తి. నాకు లోపల లైక్ నిఖిల్, విష్ణుప్రియ అంతా నాకు తెలుసు. వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణుప్రియతో నాకు అరౌండ్ ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నేను లోపలికి ఎక్కువ ఫ్రెండ్షిప్ నవీన్తో ఫ్రెండ్షిప్ నాకు. అంటే ఆయన మాట్లాడే విధంగా ఏం కాక అంతా మాట్లాడుతుంటే ఏదో మన దోస్తులకు మాట్లాడి అనిపించింది. అందుకే నాకు నవీన్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం వీళ్ళిద్దరు ఇంతకుముందు